హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అనుకోకుండా ఊరికి వెళ్తున్నా. అనుకోకుండా అంటే సడన్ గా అనుకోనే, మామూలుగా అయితే మొత్తం సామాన్ మొత్తం అనుకోనే పోతున్నాం. యూట్యూబ్ కోసమే పోతున్నాం. ఇంకా మళ్ళీ మీ చేతిలో ఉంది. మేము ఊరికి వచ్చినాక మమ్మల్ని ఏ రేంజ్లో ఆట ఆడుకుంటారు, ఏ రేంజ్లో మనం సక్సెస్ అవుతామనేది తెలియాలంటే ఊరికి వెళ్ళాలా. అందుకే బయలుదేరుతున్నాము. ఇంకా మా జర్నీ కూడా మీకు చూపిస్తాము. అక్కడ బస్ ఎక్కుతాం, ఏం బస్ దిగుతాం, అట్లనే ఎన్ని ఇబ్బందులు వస్తాయి అన్నీ చూస్తారు మీరు. ఇది ఫ్రెండ్స్, ఇంకా మన విజయవంతంగా మా యొక్క ప్రయాణం జరగాలని అయితే మీరు కోరుకోరి. ఓకే, బాయ్ అంటే ఊరికి బాయ్. పోదాం లేకపోతే చేయబట్టుకున్నా. ఓకేరా, బాయ్. ఓకే బాయ్ అన్న. సరేనా, బాయ్ రాము. ఫోన్ చేస్తాను. ఫోన్ చేయండి. బాయ్ రే, బాయ్. మంచిగా జరగాలని దీవించండి ఫ్రెండ్స్. అక్కడికి పోయిన తర్వాత కూడా అక్కడికి పోయేదాకా వీడియోనే తీస్తాం. ఎందుకంటే ఇలా ఇంటికి ముఖ్యదాకా మీకు తెలవాలి కదా, అందుకోసం ముందుకు నాకు అమ్మా. అదే ఫ్రెండ్స్, దాకానే స్టాప్. ఏ వీడియో నిన్న చేసింది ఎందుకు స్టాప్ అంటే ఇవాళ రాత్రికి లేట్ అవుతుంది కదా ఇంటికి పోయేలకు. ఎందుకు రాత్రికి పెడతాం? అందుకే రాత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ అవుతుంది. కాకపోతే కొద్దిగా లేట్ రావచ్చు వీడియో కూడా. ఇంకోటి ఏంటంటే ఇక ఊరు పోయిన తెల్లారి నుంచి ఇక ఊర్లోటి వీడియోస్ చేస్తాం. మీకు వీడియోలు నచ్చితే ఫుల్ సపోర్టు పక్కా ఇవ్వాలి. ఇప్పుడు అసలు మేము ఇక్కడ నుంచి వచ్చేస్తాం ఊరు కోసం, మీకోసం, యూట్యూబ్ కోసం, మా కోసం కూడా. అట్లా అది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మేము ఊరికి పోయిన 10 రోజుల లోపే ఛానల్ పాస్ కావాలా తొందర. ఎందుకంటే మళ్ళీ ఇక మేము ఏ మీద ఆధారపడినాం. ఎందుకంటే దాదాపు 10 రోజుల మన యూట్యూబ్ ఛానల్ బాగా పికప్ అయింది అనుకో. మాట్లాడేది ఇంకా మచ్చుగా ఉంది కానీ ఇంకా ఇప్పుడు చాలే. మొత్తం ఈయనే మాట్లాడేస్తున్నారు. పిల్లల్ని పట్టుకొచ్చుకో. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది ఫ్రెండ్స్. మాకు ఇది దాటేస్తే బస్ స్టాప్ వస్తుంది. ఇదో
ఎక్కినాం ఫ్రెండ్స్. టైం ఎంత గట్టిగా మాట్లాడాలి. ఏడుంది ఇప్పుడే బస్సులోకి ఎక్కినాం ఫ్రెండ్స్. టైం అయితే 10:30 అయింది. 10:30 అయింది. మేమైతే MGBS బస్ ఎక్కినాము. మేమున్న గట్కేసర్ నుంచి మేబీ నుంచి ఒక 45 మినిట్స్ 1 అవర్ అయితే అటు ఇటు పడుతుంది. అంటే 10-11:30కు అటు దిగుతాం. 12కు బస్సు కదిలినా కర్నూలుకి వచ్చాకలా 4:30 5 అవుతుంది ఫ్రెండ్స్. కర్నూలు బస్ ఎక్కినాక కూడా తీద్దాం. అది ఫ్రెండ్స్ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. మేము ఇక్కడ పల్లెవల్లికి బస్ ఎక్కినాం. ఇక 1 అవర్ తర్వాత మళ్ళీ నేను చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్. బస్ స్టాప్కి వచ్చాం ఫ్రెండ్స్. మేము ఇక మా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారు. సో వెయిటింగ్ ఇక్కడ. ఇక మా వాడు వచ్చాయి హాయ్ మా వాడు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాం MGBSలో. ఇంకా కర్నూలు బస్ ఎక్కుతాం ఇప్పుడే. చిరంతా వెయిట్ చేయాలా. కొద్దిసేపు ఆగితే కర్నూలు బస్ ఎక్కుతాం ఫ్రెండ్స్. మేబీ 12కి ఎక్కినా సరే ఇంకా 5 అవర్స్ అన్నీ 5 కల్లా కర్నూలు ఉంటాం. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ శానిటైజ్ చేశారు కరోనా కారణంగా. ఇక వాష్రూమ్ ఇక్కడే. మావాడు కూర్చొని ఉన్నాడు. మా బస్ స్టాప్కి పార్కింగ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్. పోతుంది బస్సు. ఆ బస్సు ఇక్కడ పోతుంది. స్టాప్లో పెడుతున్నారా? అక్కడ పెడుతుర్రా? పెడుతున్నాడు అక్కడ. ఎక్కడ ఎక్కడ కర్నూలు బస్సు. కర్నూలు ఎంత నా టికెట్? కర్నూలు ఎంత టికెట్? 225. ఓకే. ఎవరు పెడుతున్నావు? మనది యూట్యూబ్ ఛానల్ ఉంది. అది వ్లాగ్ అన్నట్టు ఊరికి వెళ్ళడానికి. నేను తిరుగుతున్నాను అనుకునే బస్సులో. కర్నూలు బస్ ఎక్కినాం ఫ్రెండ్స్. అట్లనే నేను లంచ్ కూడా తెచ్చుకున్నాను. అన్నం అది కట్టుకొచ్చుకున్నాము. లేట్ అయింది ఇప్పటికే. తింటున్నాం. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా వీడియోలో కనపడతా. ఓకే ఫ్రెండ్స్. మన అమ్మినట్టు చెప్తుంది. ఇంకా కొంచెం తింటామా? ఓకే ఫ్రెండ్స్ తిందాం రండి. బస్సులో గ్యారేజ్ తినేస్తున్నాం. నేనైతే బండి తింటాను. వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు. ఊళ్ళో కంటే వాళ్ళకు లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హాయ్ హాయ్. నీకేమైంది? బెడ్ తింటున్నావు మరి? హాయ్ చెప్పు చూసు. హాయ్. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కర్నూలు పోయినాక లేకపోతే మధ్యలో ఒకసారి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జడ్చర్ల బస్ స్టాండ్లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్ల దగ్గర బస్ స్టాండ్లో. ఇక కనబడేదే హైవే. అది బెంగళూరు హైవే, హైదరాబాద్ టు బెంగళూరు హైవే. ఇక్కడ మనం వచ్చిన బస్సు ఇదే ఎక్స్ప్రెస్. ఇది బస్ స్టాండ్. ఇది జడ్చర్ల బస్ స్టాండ్. పేరు అయితే అక్కడ ఉంది జడ్చర్ల ఆర్టీసీ జడ్చర్ల అని ఉంది కదా అక్కడ. ఇది హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే జడ్చర్ల బస్ స్టాండ్లో ఉన్నాము. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము మనం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో పోలేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ బార్డర్ కావాలంటే కూడా దగ్గర కర్నూలు వరకు పోవాలా. సో మేబీ చాలా టైమే పట్టేటుంది. ఇప్పుడైతే మీరు చూస్తుంది మాత్రం జడ్చర్ల బస్ స్టాండ్.
మనం వచ్చిన బస్సు వచ్చి ఇదే. ఇంకా ఇది పాత బస్ స్టాండ్ అబ్బా. ఇక అక్కడ చూడవచ్చు మీరు, అది హైవే, బెంగళూరు హైవే అది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మధ్యలో పెబ్బేరు, కొత్తకోట ఇట్లా చాలా వస్తాయి. నాకు బస్సు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ బస్ స్టాండ్లో మీకు వీడియో చూపిస్తాను. ఏం చేస్తావు, మన పిల్లలు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేము అలంపూర్ చౌరస్తాలో దిగినాము. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ బార్డర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి బస్సులు ఇంకా రానివ్వట్లేదు. సో అందువల్ల మేము ఆటోకి వెళ్ళిపోతున్నాం. ఓకే ఓకే బానేనా, బాగానే దొక్కినావు పో, బాగానే. అరే మళ్ళీ వచ్చినావు మా కాడికి. ఆంటీ నీకోసం బస్సు, ఆంటీ నీకోసం బస్సు ఆపే వారం వద్దునా. హాయ్ వైర్ పెట్టలేదు కదా, వైర్ పెట్టలే. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక మా ఊరు పోవడానికి ఒక 10 నిమిషాలలో పోతాం. అంటే ఇంకా పోము, మా ఊరు బస్సు ఎక్కడానికి ఆటోలో పోతున్నాం. మళ్ళీ బస్సులు ఎక్కిన తర్వాతకి మళ్ళీ ఒకసారి మీకు కనపడతా. ఓకే ఫ్రెండ్స్. ఎట్లా ఎక్కడ పోతారు? ఓకే ఫ్రెండ్స్, ఆటో దిగినాం ఫ్రెండ్స్. ఆటో దిగి మా ఊరు బస్ ఎక్కినాం. ఇక మళ్ళీ మా ఊరిలో దిగిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. కర్నూలు ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మొత్తానికి మేము మా ఊరు చేరుకున్నాము. యాక్చువల్ అయితే నేను హైదరాబాద్లో బస్ ఎక్కినప్పుడు, తర్వాత జడ్చర్ల బస్ ఎక్కినప్పుడు మంచిగా మాట్లాడినాం మీతో. కాకపోతే ఇంకా తర్వాత మా పిల్లల సతాయింపుడు, ఇంకా బస్సు కూడా లేట్ అయిపోయింది. అసలు వీడియో దీనికి ఛాన్సే లేదు. మధ్యలో పెబ్బేరు కానీ కొత్తకోట కానీ అసలు ఛాన్స్ అంటే ఛాన్సే లేదు. ఈవెన్ ఆఖరి కర్నూలులో కూడా ఛాన్స్ లేదు. మా ఓనికి కొంచెం మోషన్స్ వచ్చినాయి. బస్సులనే 6-7 సార్లు పోయినాడు. ఇంకా చిరాకులో వాడు బాత్రూమ్ చూద్దామా వీడియో తీద్దామా అర్థం పర్థం కాలే. అందుకని వీడియో తీయలేదు. ఏదో కర్నూలులో లైట్గా అట్లా చూపించిన, ఇంకా ఒక చోట బస్సులో చూపించిన. చాలా దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా నేను మీకు కూడా చెప్తా ఏమంటే, ఎవరైనా పిల్లలతో జర్నీ చేసేటప్పుడు జర జాగ్రత్త ఊరి వాళ్ళకి గెలుతూ బాగాలేకపోతే జర్నీ బంద్ చేసుకోరా అని. అనవసరంగా జర్నీ పెట్టుకొని లేనిపోని తంటాలు పడి ఇబ్బంది పడతా చూడబ్బా. నేను అదే చెప్తాను మీకు. ఇంకా నువ్వు మాట్లాడు, నీ బాధ లేదు. నేను కూడా చాలా అలసిపోయినా ఫ్రెండ్స్. నాకు మామూలుగానే బస్సులో ఎక్కంగానే నాకు కడుపులో తిప్పి వాంతింగ్స్ లాగా అయినాయి. మామూలుగా వాంతింగ్స్ కూడా అయినాయి. ఇక అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోయినాను. ఇంకోటి ఏంటంటే ఇక లైట్గా మాట్లాడుకుంటూ వచ్చిన, ఎక్కువ కూడా మాట్లాడడానికి కూడా టైం లేదు. ఎందుకంటే కరోనా టైం కదా, బస్సులు కూడా ఫుల్ అయిపోతున్నాయి మొత్తం. అసలు మాట్లాడడానికి అసలు టైం లేదు. ఇంకోటి ఏంటంటే చిన్న ఆయనకి మోషన్స్ పెట్టినాయి బాగా. అందువలన ఇక జస్ట్ అది ఎక్కినాం ఇది ఎక్కినాం అనే వరకే చెప్పినాం ఫ్రెండ్స్. ఏమనుకోద్దారి. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. 8 గంటలకు ఇప్పుడు వచ్చినాం. కాలుమొహం కడుక్కొని మీతో మాట్లాడుతున్నాం. కాలుమొహం కడుక్కొని మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఇక చాలా అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, నేను మా ఊరికి వచ్చేటప్పుడు ఈ దారిలో నడుచుకుంటా మంచిగా వీడియోస్ చూద్దాం అనుకున్నా, కానీ వీడికి వచ్చాకనే రాత్రి అయిపోయింది. ఇంకా రాత్రి మనం ఎడ తీస్తాము, కానిపోని పని అది. చీకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు. కాబట్టి మేము డైరెక్ట్ ఇంటికి వచ్చే వీడియో చేస్తుండా. మేబీ ఇది వ్లాగ్ సెట్ చేద్దాం అనుకున్నా, కానీ అది ఎలా ఉంటుందో ఏమో. మొత్తానికి అంతా రెడీ చేసా కానీ తెలియదు. ఎలా ఉన్నా సర్దుకోరే. ఎందుకంటే పిల్లలతో జర్నీ చేసినాం కాబట్టి మనం అనుకున్నట్టు వ్లాగ్ చేయలేము. అది జరగని పని. ఎందుకంటే సింగిల్ పర్సన్ లేకపోతే పిల్లలు లేని వాళ్ళు అయితే హ్యాపీగా ఎట్లా ఉంటే అలా చేసుకుంటారు. బస్ దిగేది ఎక్కేది అన్నీ చేస్తారు. చిన్న పిల్లలతో అనేది దిగేది ఎక్కేదంటే వాళ్ళని దింపుతామా, వీడియో తీస్తామా. ఎవడని చూసినా పిల్లలని తిప్పకుండా వీడియో తీస్తుంటే వీడు గడిదా మంచిగా పిల్లలను పట్టించకుండా వీడియో తీసినాడు వీడు అంటారు. సో అందువల్ల నేను ఛాన్స్ లేదు నాకు వీడియో తీయడానికి. మీరు ఈ విషయంలో అయితే సర్దుకుంటారు అనుకుంటున్నా. మరి ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు హైదరాబాద్ టు మా ఊరికి మరి ఎప్పుడైనా కొంచెం నీట్గా బాగా తీయడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఛాన్స్ లేదు.
ఇక్కడ కొంచెం ఊరికి వచ్చినాం కాబట్టి ఇంకా అరుపులు కేకలు బాగుంటాయి, మీకు కూడా అలవాటు అయిపోతుంది అది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమీడియట్గా ఇప్పుడే మన వీడియో చూస్తుంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కొట్టుకోకరి అది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.